మన అందరి కోసం మన తెలుగు న్యూస్. మదన్పల్లి టమాటా మార్కెట్ యార్డ్లో రైతులతో ముఖాముఖి అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా కూడా కంప్లీట్గా అన్ని మండీలకు వచ్చిన రైతులు అంటే వీళ్ళు ఇప్పుడు తంబలపల్లి నుంచి కూడా రావడం జరిగింది. దేవుల చెరువు, వేపూరు కోట, పెద్ద మండెము, చిన్న మండెము, గాలివీడు నుంచి కూడా వచ్చిన రైతులు. సో అక్కడ మండీలు ఉన్నా కూడా ఇక్కడ జాక్పాట్ రద్దుపరిచినారు కాబట్టి ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. సో ఇది కూడా మదన్పల్లికి క్రేజే చెప్పాలంటే. ఇంకా ఈ నెల 26వ తారీఖు నుంచి కూడా చిన్న క్రేట్లు పెట్టేదానికి మండీ యజమానులను చెప్పడం జరిగింది. చిన్న క్రేట్లు అంటే 15 కేజీ ట్రేట్లు. 15 కేజీ ట్రేట్లు పెట్టిన వెంటనే కూడా ఇంకా కూడా రైతులు ఇక్కడికి వస్తారు. కర్ణాటకకు పోకుండా, వడ్డిపల్లి, శ్రీనివాసపూర్ అక్కడ పోకుండా రైతులకి ఇక్కడ అన్ని రకాలుగా కూడా సేవలు చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తే వాళ్ళు చెప్పిన సమస్యలు కూడా పూర్తిగా వినడం జరిగింది. రైతులు ఏమంటున్నారంటే చిన్న క్రేట్లు తెచ్చినా కూడా గ్రేడింగ్ మళ్ళీ ఇక్కడ పొద్దున్న మేము చేసుకుంటాము, మీరు దానికి ఏం అబ్జెక్షన్ చెప్పొద్దండి, మేము పంట దగ్గర గ్రేడింగ్ చేసుకొచ్చినా కూడా మళ్ళీ 1-2 కాయలు నైట్ పెడితే పొద్దున్న చెడిపోతాయి కాబట్టి దాని ఎఫెక్ట్ ఇంకా 2-3 కాయల మీద పడుతుంది, ఆ బాక్స్ అంతా కూడా ఇబ్బంది అవుతుంది, వ్యాపారస్తుడు ఫీల్ అవుతాడనే ఉద్దేశంతో రైతులు ఏమంటున్నారంటే పొద్దున మళ్ళీ మేము మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూలోళ్ళు పెట్టి గ్రేడింగ్ చేసుకుంటామని ఈరోజు వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి కూడా మేము ఒప్పుకున్నాం. మీరు అట్లే చేయండి, మీరు ఏ విధంగా మీకు మంచిది అనిపిస్తే, మీకు 10 రూపాయలు వస్తుంది అనిపిస్తే అదే చేయడానికి మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ముఖ్య ఉద్దేశం ఇంకోటి ఏమంటే ఈ కాటాలు కూడా రోడ్లో ఉన్న కాటాలు కవర్ చేసుకొని పేయింగ్ మిషన్స్ ఇవి కూడా పర్మిషన్ తీసుకున్నాం మేడం దగ్గర, కమిషనర్ మేడం దగ్గర. అతి త్వరలో కూడా దీనిని గుజరీకి అంటే ఇది పనికి రావడం లేదు. ఇది ఏదైనా షిఫ్ట్ చేస్తామన్నా లేదంటే ఇంకో చోట పెడదామన్నా కూడా పోయినా ఎంత కంప్లీట్గా దీన్ని రిపేర్ చేయాలంటే కూడా లక్షల్లో అవుతుంది. కాబట్టి దీన్ని డిస్మాంటిల్ చేసి గుజరీకి ఏమని చెప్పినారు కాబట్టి అది కూడా అతి త్వరలో గుజరీకి నోటిఫికేషన్ ఇస్తారు, యాడ్ ఇస్తారు. అప్పుడు మదన్పల్లి గుజరీ వ్యవస్థ అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ కాటాలు, ఈ వేయింగ్ మిషన్స్ కూడా 2 పక్కల ఉండేటివి రోడ్డుకి అడ్డంగా ఉండే అవి కూడా తీసేయడం జరుగుతుంది అతి త్వరలో. ఇంకా రైతుల కోరిక మేరకు రైతులు దిగుతానే లేడీస్ కూడా ఆడ బస్ స్టాండ్ కాడ దిగుతానే ఫస్ట్ గేట్ కాడ కూడా టాయిలెట్లు పెట్టమని చెప్తున్నారు వీళ్ళు. ఎందుకంటే లేడీస్కి ఇబ్బంది అవుతుంది, కొన్ని టాయిలెట్లు ఉంటే మేలన్నా అని రైతులు ఇప్పుడు చెప్పడం జరిగింది. అది ముందు మాకు అక్కడ టాయిలెట్స్ పెట్టాలా మెయిన్ దగ్గర అవగాహన లేదు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన తర్వాత అది కూడా యోచన చేసి ఆడ కూడా టాయిలెట్స్ వీలైతే సులభ్ అంటే పీపీపీ పద్ధతిలో వాళ్ళకే ఇచ్చేసి సులభ్ వాళ్ళు అయితే బాగా మెయింటైన్ చేసుకుంటారు. మనం కట్టి ఇక్కడ పెట్టినామంటే వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయరు కాబట్టి సులభ్ వాళ్ళు కానీ లేదంటే పీపీపీ పద్ధతిలో కానీ కట్టి మనం అదొకటి. ఒక చిన్న క్యాంటీన్ కూడా పెట్టి రైతులకు అందుబాటులో టిఫిన్ 5 రూపాయలకి ఇడ్లీ, 10 రూపాయలు దోశ, 20 రూపీస్కి వడ విత్ పొంగల్ ఆ విధంగా పెట్టి అక్కడి నుంచి మళ్ళీ రోడ్లోకి పోకుండా మెయిన్ రోడ్ల వరకు పోకుండా అక్కడే వాళ్ళు టిఫిన్ తిని అక్కడే వాళ్ళ కాయల దగ్గర ఉంటే వాళ్ళకి మంచి జరుగుతాయని అది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు కూడా ఇంకో ముఖ్య ఇదేమంటే ఇక్కడ ఏసీ గోడౌన్ ఒకటి ఉంది విత్ బ్లోయర్స్, అంటే ఏసీ బ్లోయర్స్ చాలా ఏళ్ళ నుంచి నిరుపయోగంగా ఉంది. మీ ద్వారా నేను చెప్పేది ఏమంటే మదనపల్లిలో ఉన్న అరటికాయల మండి యజమానులకు కావచ్చు, టమాటా యాపిల్ మండి యజమానులకి, ఈవెన్ అల్లనేడుకాయలు, అరటి పండ్లు ప్లస్ దాలిమ్మర, జామకాయ ఇట్లా ఏదైతే కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటారో ఈవెన్ చింతపండు కూడా ఏదైనా ఇది కోల్డ్ స్టోరేజ్ నిరుపయోగంగా ఉంది. మేమంతా గమనించాం, అంతా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, కండిషన్లో ఉంది. కాబట్టి అది కూడా మినిమం రేట్తో అంటే అతి తక్కువ రెంట్తో పనికొచ్చే విధంగా అంటే 10 మందికి పనికొస్తే ఆ కాయలు ఇక్కడ స్టోరేజ్ చేసుకునే విధంగా మీ ద్వారా మదన్పల్లి ఈ ఫ్రూట్స్ యజమానులకి చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా అతి త్వరలో నిర్ణయాలు తీసుకొని మా పాలక మండలి అంతా కూడా మేము చర్చించుకొని ఇవి సాధన చేయడానికోసమే మేము ఈరోజు ఈ ప్రెస్ మీటు ప్లస్ రైతులతో ముఖాముఖి చెప్పడం జరుగుతాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన తెలుగు న్యూస్.